ఈ ఉదయకాలం ముందు మరొకసారి మీ సన్నిధి మాతో ఉంచి మీ ఆత్మలో, మీ వాక్యంలో, మీ పరిశుద్ధతలో, మీ సమాధానంలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి వాక్యానుసారమైన పరిశుద్ధ జీవితంలోకి నడిపించమని ఈ దిన ధ్యానాల్లో మీరే మాతో మాట్లాడమని, క్షేమంగా అందరినీ కాపాడి రక్షించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ సన్నిధిలో నిందరహితుడనై, నీ సన్నిధిలో నిందరహితుడనై, నీ సన్నిధిలో నిందరహితుడనై, నీ సన్నిధిలో నిందరహితుడనై, పౌలు వలె దానియేలు వలె, పౌలు వలె దానియేలు వలె, నీ సన్నిధిలో నిందరహితుడనై, నీ సన్నిధిలో నిందరహితుడనై, పౌలు వలె దానియేలు వలె, పౌలు వలె దానియేలు వలె, నీ సహాయముతో నేను కొనసాగగా, నీ సహాయముతో నేను కొనసాగగా, పరిశుద్ధాత్మలో నన్ను బలపరచు, పరిశుద్ధాత్మను నన్ను బలపరచుము, పరిశుద్ధాత్మలో నన్ను బలపరచు, పరిశుద్ధాత్మతో నన్ను బలపరచుము, కుడికి ఎడమకు తిరుగక, కుడికి ఎడమకు తిరుగక, లోకాశలు విడనాడి, లోకాశలు విడనాడి, పరలోక సంబంధిగా యేసు, పరలోక సంబంధిగా యేసు, నీతో కలసి నీలో నిలచి, నీతో కలిసి నీలో నిలచి, మరణము వరకు నమ్మకముగా, మరణము వరకు నమ్మకముగా, సన్నిధిలో నిందరహితుడనై, నీ సన్నిధిలో నిందరహితుడనై, నా చుట్టూ నీ కంచె నియమించుము, నా చుట్టూ నీ కంచె నియమించుము, నాలో నీవు నివసించుము, నాలో నీవు నివసించుము, నా జీవిత కాలమంతా నా జీవిత కాలమంతా నిన్ను స్తుతించుచు నిన్ను ఘనపరచుచు, నిన్ను స్తుతించుచు నిన్ను ఘనపరచుచు, పరిశుద్ధినిగా నీతో నడవాలి, పరిశుద్ధునిగా నీతో నడవాలి, పరిశుద్ధునిగా నీతో నడవాలి, పరిశుద్ధునిగా నీతో నడవాలి, కళంకము మచ్చైనను కళంకము
వస్త్రములు ధరించి తెల్లని వస్త్రములు ధరించి పరలోకములో నీతో కలసి పరలోకములో నీతో కలిసి మహిమలో నివసింపగా యేసు మహిమలో నివసింపగా యేసు సన్నిధిలో నిందరహితుడనై నీ సన్నిధిలో నిందరహితుడనై దివారాత్రములు నీ వాక్యమును దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించుచు నడుచుకొనుచు ధ్యానించుచు నడుచుకొనుచు నీతో కలిసి జీవించుచు నీతో కలిసి జీవించుచు గొప్ప భాగ్యము నాకు దయచేయుము గొప్ప భాగ్యము నాకు దయచేయుము నీ సన్నిధిలో నిందరహితుడనై నీ సన్నిధిలో నిందరహితుడనై అన్యజనులకు వెలుగుగా అన్యజనులకు వెలుగుగా నీ తరపున సాక్షిగా నీ తరపున సాక్షిగా నాలో నిన్ను కనపరచుచు నాలో నిన్ను బలపరచుచు మరణము వరకు సాగించుమా నన్ను మరణము వరకు ధ్యానించుమా నీ సన్నిధిలో నిందరహితుడనై నీ సన్నిధిలో నిందరహితుడనై ఆరాధన 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 ఆత్మతో సత్యముతో ఆత్మతో సత్యముతో ఆరాధన 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 నీ సన్నిధిలో నిందారహితులమై నీ సన్నిధిలో నిందారహితుడనై మీ మీద ఒక్క మచ్చ ఒక్క ముడత కనబడకూడదు. ఏ విషయంలోని నన్ను కానీ మిమ్మల్ని కానీ ఎవ్వరూ ఏమీ దూషించనట్లు జీవించాలి. వాగ్దానం చేయాలి దేవుడి దగ్గర. నీకు ఇష్టం లేని మాట, చూపు, వస్త్రం, జీవితం ఏది వద్దు, ఏది వద్దు. ఏది వద్దు. నిందారహితులమై నీ నామానికి అవమానం తేకుండా నేను నా పిల్లలు జీవించాలి. నేను బ్రతికే కాలమంతా కూడా
ఒక్క విషయంలో కూడా నీ నామానికి దూషణ రాకూడదు. నేను నిన్ను కానీ, నా తల్లిని కానీ, నా తండ్రిని కానీ, నా భార్యని కానీ, నా భర్తను కానీ బాధ పెట్టకూడదు. ఎవరిని హింసించకూడదు, ఎవరిని దూషించకూడదు. నా వలన ఎవ్వరికీ హాని కలగకూడదు. మేలు కలిగినా కలగకపోయినా హాని కలగకూడదు. నేను ఎవ్వరి గురించి మాట్లాడకూడదు. నేను ఎవరికి తీర్పు తీర్చకూడదు. నేను నా ప్రభువు ఎలాగైతే జీవించారో అలాగే జీవించాలి అని ప్రార్థన చేయండి. ఆమేన్. కూర్చుందాం. నెలకి ఒక వారం సెలవు దొరుకుతుంది రాజేష్కి. కాబట్టి ప్రతి నెలలో 3వ వారం మన మధ్యకి వస్తూ ఉంటాడు. దేవుని వాక్యం అందించాలనే కుతూహలం. నేను దేవుడి కృపను బట్టి బైబిల్ పట్టుకున్న వెంటనే బోధిస్తాను. రాజేష్ అలా కాదు, పొద్దున్న 6 నుంచి 11 దాకా చదువుకుని రాసుకుంటాడు. ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్పడం చూశాను. చూసిన తర్వాత ఆయన దగ్గర పుస్తకం ఉంది. పుస్తకంలో ఆయన పుస్తకం ఒకసారి అడిగి తీసుకున్నాను. నేను పుస్తకం నాకు ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చారు. అవి ఆణి ముత్యాల్లో ఉన్నాయి అక్షరాలు, ముత్యాలు. ఆయన ప్రసంగం అంతా రాసుకుని వచ్చారు. నేను అడిగాను, అయ్యి బాబు ఇదంతా రాసుకుని వచ్చారండి అని. ఏమీ లేదబ్బాయి, రేడియో దగ్గరికి వెళ్ళి రాసుకుంటాను, రేడియో దగ్గర మాట్లాడతాను, టీవీలో మాట్లాడతాను కదా, అంచేత రాసుకుని వెళ్తాను, నాకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధానంలో వాడుకుంటాడు. అలాగే జాక్ పూనం గారు కొంతమంది దైవజనులు చక్కగా రాసుకుని వస్తారు. ఎందుకంటే మనం ఎంత జ్ఞానం గలవారమైనా ఒకసారి మర్చిపోయే అవకాశం ఉంటుంది. అలా రాసుకుంటాడు. కాబట్టి మేమిద్దరం చెరుకు 30 నిమిషాలు అంతే శ్రద్ధగా వాక్యాన్ని వినండి. జాగ్రత్తగా రాసుకుని వస్తాడు కనుక మీరు జాగ్రత్తగా వినండి, నిర్లక్ష్యంగా వినకండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మశక్తితో మా మధ్య నుండి
మీరే మాట్లాడమని, నన్ను మరుగుపరచమని, మీ ఆత్మశక్తితో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు కావాల్సిన శక్తిని మాకు దయచేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మొదటి పేతురు 4వ అధ్యాయం 15వ వచనం. మీలో ఎవడును నరహంతుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపతగదు. ఎవడైనా అయితే ఈరోజు మనం ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పినట్టు మన మధ్య ఎవరు కూడా నరహంతకుడు కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరుల జోలికి పోవాడు కానీ అలా ఉండకూడదని ఈ వాక్యం చెప్తుంది. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్నది, దీంట్లో మనం చూస్తే కనుక నరహంతకుడు అంటే మన మధ్య అలాంటి వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు, దొంగలు ఉండకపోవచ్చు, దుర్మార్గులు అంటే చెడు మార్గంలో నడిచేవాళ్ళు. అయితే ఇది కొత్త నిబంధనకి మనం చూసినట్లయితే నరహంతకులు స్థానంలో మనం ఏం పెట్టుకోవచ్చు అంటే కోపం పెట్టుకోవచ్చు. ఎవరైతే కోపంలో ఇంకా ఉన్నారో వారు నరహంతకులతో సమానం. అలాగే దొంగలంటే దొంగతనం చేసేవాళ్ళు. మరి అది కొత్త నిబంధనలో దాన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఎవరికన్నా రావాల్సిన ఘనతని మనం తీసుకోవడం, లేదా ఎవరైనా సమయాన్నన్నా మనం వ్యర్థం చేసినప్పుడు వాళ్ళ సమయాన్ని మనం దొంగలించిన వారు మొత్తం. ఇలా దుర్మార్గులు అంటే పాత నిబంధనలో చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళని దుర్మార్గులు అన్నారు. కొత్త నిబంధనలో దురాలోచనలు చేసేవాళ్ళు, అంటే తన హృదయంలో చెడు ఆలోచన కలిగిన వాళ్ళని దుర్మార్గులు అంటున్నాం. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది పరుల జోలికి పోవాడంటే ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఎలా ఉందంటే ఇతరుల జీవితం పైన ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటాం. అంటే ఇతరులు ఏం చేస్తున్నారు, నా పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, నా చుట్టాలు ఏం చేస్తున్నారు, మా సంఘంలో ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలా వేరే వాళ్ళ గురించి వాళ్ళ జీవితాల గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండడం. అంటే సింపుల్గా చెప్పాలంటే తీర్పు తీర్చడం. అంటే మనం ఒక ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు ఎవరి గురించైనా మాట్లాడుతూ ఉంటాం. ఏం చెప్తారంటే అతను అలాంటి వాడు, ఇతను ఇలాంటి వాడు, అతను అలా చేస్తాడు, ఇతను ఇలా చేస్తాడు అని తీర్పు తీరుస్తూ ఉంటాం. అంటే ఏంటంటే అతను మంచివాడు లేదా చెడ్డవాడు, అతను అలా చేశాడు, ఇలా చేశాడు. వాళ్ళ జీవితాల పైన మనకి ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మన జీవితం పైన మనకు ఆసక్తి లేకుండా వాళ్ళ జీవితం పట్ల, వాళ్ళు చేసే పనుల పట్ల, వాళ్ళు చేసే పని మంచిగా చేశాడా చెడ్డగా చేశాడా ఇలాగా తీర్పులు తీరుస్తూ ఉంటాం. అయితే మరి ప్రతి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తును అనుసరించాలి. మరి యేసుక్రీస్తు ఎలాంటి వాడు అని మనం చూస్తే యెషయా 11వ అధ్యాయంలో ఉంటుంది. యెషయా 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. యెషయి మద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోయెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. చాలు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఇక్కడ చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎలాంటి వాడు అంటే అన్ని ఆత్మ ఫలాలు కలిగిన వాడు. అలాగే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎలా తీర్పు తీరుస్తున్నాడంటే తను చూసిన దాన్ని బట్టి
తీర్పు తీర్చట్లేదు, తను వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చట్లేదు. ఇక్కడ ఎందుకంటే ఈ రోజున మనం చూస్తే కనుక చాలామంది అలా చూడగానే ఆ మనిషి గురించి ఒక తీర్పు తీరుస్తారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడన్నా ఒకవేళ ఏ బార్లోనూ కనపడ్డాడు, బార్కి వెళ్తూ కనపడ్డాడు, అతను ఇలాంటి వాడా, అతను చాలా అంటే ఆధ్యాత్మిక చాలా మంచివాడు, మంచి క్రైస్తవుడు అనుకున్నాం, కానీ అతను ఇలాంటి పని చేస్తున్నాడేంటి అనుకుంటాం. లేదా ప్రతిదానికి అంటే ఒక మనిషిని చూడగానే, అతను ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు చూడగానే అతను ఇలాంటి వాడు అనుకోలేదే, అలా చేస్తున్నాడేంటి, ఇలా చేస్తున్నాడేంటి అంటే చూసి చూడగానే ఒక తీర్పు తీర్చేస్తాం. ఒకవేళ ఎవరైనా ఒకళ్ళు చాలా లావుగా ఉన్నారు, వాళ్ళు చూసి ఏమంటాం అంటే చాలా ఎక్కువ తినేస్తారేమో, అస్తమానం తినేసి పడుకుంటాడేమో, ఏ పని చేయడేమో అని ఒక తీర్పు తీరుస్తాం. ఇలాగా ఒకవేళ మనం వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తను నిద్రపోతూ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు నిద్రపోతూ ఉంటాడేమో, ఎప్పుడు ఏ పని చేయడేమో అని తీర్పు తీరుస్తాం. ఎవరన్నా ఒకళ్ళు భోజనానికి వెళ్ళినప్పుడు ఎక్కువ తింటుంటే వీళ్ళు ఎప్పుడు ఇలా తినేస్తారేమో అని తీర్పు తీరుస్తాం. ఒక వ్యక్తి అంటే మనిషిని చూడగానే చాలా సౌమ్యంగా మాట్లాడుతున్నాడు, చాలా వినయంగా ప్రేమగా మాట్లాడుతుంటే అతను చాలా దేవుళ్ళో చాలా గొప్ప వ్యక్తి అనుకుంటా, చాలా సౌమ్యంగా ఉన్నాడు, చాలా మంచివాడని తీర్పు తీరుస్తాం. ఇంకొక వ్యక్తి బాగా ఒకవేళ పాస్టర్లు అనుకోండి, చాలా బాగా వాక్యం చెప్పి చాలా విశ్లేషణ బాగా చేసినప్పుడు ఇతను బైబిల్ చాలా బాగా చదువుతాడేమో, ఎప్పుడు ప్రార్థన చేస్తుంటాడేమో, లోకం పట్ల ఇతనికి అసలు ఆసక్తి లేదేమో అనుకుంటాం. ఇలాగా చూసి చూడగానే ఒక తీర్పు తీరుస్తూ ఉంటాం. లేకపోతే ఎవరి గురించినా మనం విన్నప్పుడు అతను అలా చేశాడంటే వెంటనే నమ్మేసి అతను అలాంటి వాడని మనం కూడా నిర్ధారించుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఎలాంటి వాడంటే చూసిన దాన్ని బట్టి తను తీర్పు తీర్చాడు, వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చాడు. ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రోజున మనం న్యాయస్థానంలో చూస్తే ఒకవేళ ఏదైనా ఒక కేసు మీ పైన వేసారనుకోండి, జడ్జి ఏం చేస్తాడంటే అవతల వాళ్ళు చెప్పింది వింటాడు, యువతల వాళ్ళు చెప్పింది వింటాడు, సాక్షులు చెప్పింది వింటాడు, అతనుకున్న మొత్తం అన్ని ఆధారాలు అన్నీ చూసి చాలా ఒక్కొక్కసారి కొన్ని కేసులు అయితే కొన్ని సంవత్సరాల పాటు నడుస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఆ జడ్జు అతను వినిన మొదటిసారి అతను విన్న విషయాల గురించి విని దాన్ని బట్టి తీర్పు తీరిస్తే ఒకవేళ తప్పు తీర్పు తీర్చవచ్చు, అది కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి ఆ జడ్జి ఏం చేస్తాడంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాలన్నీ కరెక్టా కాదా అని చూసుకుని ఇలా చాలా పరిశీలన చేసిన తర్వాత చెప్పిన సాక్ష్యాలను బట్టి ఆధారాలను బట్టి అన్నీ చూసిన దాన్ని బట్టి అతను తీర్పు తీరుస్తాడు. మరి ముఖ్యంగా మనం చూస్తే క్రైస్తవుల్లో ఇది చాలా ఎక్కువ. మనం ఒక అన్ని జనులను చూసినప్పుడు అన్ని జనులు ఎవరో కూడా ఇతరుల వ్యక్తి మీద అంత తీర్పు తీర్చరు, కానీ క్రైస్తవుల్లో మాత్రం చూసి చూడగానే ఒక తీర్పు తీరుస్తుంటారు. అతను ప్రార్థన చేయడు కాబట్టి అతను భక్తిపరుడు కాదు, లేకపోతే అతను ఎప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు ఉపవాసం చేస్తాడు కాబట్టి అతను భక్తిపరుడు. ఇలా రకరకాలుగా ఎందుకు తీర్పు తీర్చవలసిన అవసరం ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం చదువుకున్నట్టు ఎవరిపైనైనా సరే మీరు తీర్పు తీర్చకూడదు. ఇక్కడ యేసుక్రీస్తు అలా చేయట్లేదు. మరి బైబిల్లోనే యేసుక్రీస్తు ఒకసారి పరిసయ్యుల గురించి ఏం చెప్తున్నాడంటే మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయం మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నవి. గ్రుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. 27వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు.
అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే 33వ వచనం. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షను మీరెలాగూ తప్పించుకుందరు? అందుచే అయితే ఇక్కడ యేసుక్రీస్తు మరి ఈ పరిశీల గురించి ఏం చెప్తున్నాడంటే, మీరు వేషధారులుగా ఉన్నారు, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మళ్ళీ ఇక్కడ చూస్తే కనుక సర్ప సంతానం అంటున్నాడు. అంటే సర్ప సంతానం అన్నది చిన్న మాట కాదు. అంటే సర్పాలు అంటే విషం కలిగి ఉంటాయి. అలాగా మీ హృదయం అంతా కూడా విషంతో నిండి ఉంది. పైకి మాత్రం మీరు మంచిగా, అంటే దేవుడు ధర్మశాస్త్రాల గురించి చాలా వాక్యాలు చెప్తారు, చాలా విశేషాలు చెప్తారు. కానీ మీ హృదయం అంతా కూడా విషంతో నిండి ఉంది, అసూయతో నిండి ఉంది. కోపం, క్రోధం, అన్ని రకాల మత్సరాలతో మీ హృదయాన్ని నింపుకొని పైకి మాత్రం మీరు చాలా మంచివారిగా నటిస్తున్నారు. ఇక్కడ మరి యేసుక్రీస్తు తీర్పు తీర్చలేదా? మరి అక్కడ ఏముందంటే తను వినిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చడం అని చెప్పాడు. మరి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ఇలా ఎందుకు చెప్తున్నాడంటే, మనం తీర్పు తీర్చకూడదు కానీ మనందరికీ వివేచన ఉండాలి. అంటే ఒక మనిషిని చూసినప్పుడు అతను మంచివాడా చెడ్డవాడా, అతను హృదయం ఎలాంటిది, అతను ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది వివేచించగల శక్తి మనకు కావాలి. ఇక్కడ మనం ఇంతకుముందు చూస్తే యెషయా గ్రంథంలో చెప్తాడు, యేసుక్రీస్తుకి ఆత్మ బలాలు ఉన్నాయి. అంటే ఆత్మ బలం ఉంది, వివేచన శక్తి ఉంది, వివేచన ఆత్మ ఉంది. అంటే ఎవరినన్నా ఒక వ్యక్తిని చూసినప్పుడు అతను ఎలాంటి వాడు, ఎలాంటి హృదయం కలిగిన వాడు, అతను దేవుని పట్ల నిజంగా ఆసక్తి కలిగి ఉన్నాడా లేదా అనేది వివేచించగల శక్తి దేవుడికి ఉంది. ఆ శక్తి అతనికి దేవుడే అందించాడు. ఈరోజు కూడా మనం ఎవరు కూడా మన సొంత తెలివితేటలతోటి, మన ఆలోచనలతోటి ఇతరులని తీర్పు తీర్చకూడదు. కానీ మనం అందరూ కూడా వివేచన కలిగి ఉండాలి. అంటే లేకపోతే కనుక ఏమవుతుందంటే, ఎవరు ఏం చెప్పినా మనం నమ్మేస్తుంటే కనుక మనం మోసపోవచ్చు. ఎందుకంటే మనం కూడా తెలివిగా ఉండాలి. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, పావురం వలె తెలివిగా ఉండమంటున్నాడు. అంటే పావురంలాగా నిష్కలశంగా, అంటే నిష్కపటంగా ఉండాలని చెప్తున్నాడు. అలాగే పాములాగా తెలివిగా ఉండమంటున్నాడు. మరి పాములాగా విషంతో కలిగి ఉండమని చెప్పట్లేదు. పాముకి విషం ఉంది, అది వద్దంటున్నాడు. అంటే హృదయము పావురంలాగా ఉండాలి, తెలివితేటలు పాములాగా ఉండాలంటున్నాడు. అంటే మరి మనకి ఆ తెలివి, జ్ఞానం ఎందుకు కావాలంటే, వివేచన శక్తి లేకపోతే సాతాను చాలా ఈజీగా మనల్ని మోసపరుస్తాడు. అవతల వాళ్ళు చెప్పింది నిజంగా అతను దైవజనుడా కాదా, అతను చెప్పిన వాక్యము బైబిల్లో ఉందా లేదా, అతను చెప్పింది మనం చేయొచ్చా లేదా అన్నది మీకు వివేచన శక్తి లేకపోతే మీరు తప్పుదారిలో పోయే అవకాశం ఉంది. ఇక్కడ మరి యేసుక్రీస్తు వీళ్ళ గురించి ఎలా చెప్పగలిగాడంటే, యేసుక్రీస్తు 12వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి తను ఎప్పుడు ప్రార్థనా మందిరానికి వెళ్ళి ఆ పరిసయ్యులు వాళ్ళు చెప్పిన ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలన్నింటినీ వాళ్ళు చెప్పినవన్నీ విని తెలుసుకుని విశ్లేషించి వాళ్ళతో 18 సంవత్సరాలు ఉన్న తర్వాత వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంటే మత్తయి సువార్తలోని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, వాళ్ళు చెప్పినవన్నీ మీరు చేయండి అంటున్నాడు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా కరెక్టే, కానీ వాళ్ళ హృదయం మారలేదు. వాళ్ళ హృదయం మాత్రం అలాగే ఉంది. పైకి వాళ్ళు చెప్పేదంతా కూడా ధర్మశాస్త్రంలో ప్రతిదీ ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, వాళ్ళు చెప్పేదంతా కూడా ధర్మశాస్త్రం అనుసారంగానే ఉంది. కాబట్టి కానీ వాళ్ళ హృదయం బాలేదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎలా చెప్పగలిగాడంటే, దేవుడికి వివేచన శక్తి ఉంది. మనం కూడా ఇతరుల్ని తీర్పు తీర్చకూడదు కానీ వివేచన కలిగి ఉండాలి. వివేచన లేకపోతే అవతల వాళ్ళు చెప్పేది ప్రతిదీ మనం నమ్మితే కనుక మనం తప్పుదారిలో పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్రతి మనిషికి వివేచన ఉండాలి, అలాగే తీర్పు తీర్చకూడదు. మరి ఇక్కడ మనం చూస్తే కనుక ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ
9వ వచనం చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది నీవు సాతాన నీవు పేరు గల అది ఆది సర్పమైన ఆ మహాగా ఘట సర్పము పడద్రోయబడిను. అది భూమి మీద పడద్రోయబడిన, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మా సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుతో ఆయను. వారు చాలండి. అయితే ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే కనుక సాతాను రాత్రింపగలు ఏం చేస్తుంటాడంటే మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడై అపవాది పడద్రోయబడ్డాడు. అంటే సాతాను పని ఏంటంటే రాత్రింపగలు కూడా సహోదరులు అంటే ఎవరైతే దేవునిలో ఉన్నారో వాళ్ళందరి గురించి ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళపైన నిందలు వేస్తూ ఉంటాడు, వాళ్ళ గురించి చెడుగా చెప్తూ ఉంటాడు. అయితే మరి ఇలా చేసేవాళ్ళు ఏ ఆత్మ కలిగి ఉన్నారు అంటే మనలో ఇతరుల గురించి మాట్లాడేవాళ్ళు, ఇతరుల గురించి తప్పుగా చెప్పేవాళ్ళు, తప్పుగా తీర్పు తీర్చేవాళ్ళు, వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు సాతాను సంబంధులు. అంటే సాతాను యొక్క ఆత్మ వాళ్ళలో ఉంది. దేవుని ఆత్మ ఉంటే వాళ్ళు అలా చేయరు. సాతాను ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు కూడా పక్క వాళ్ళ గురించి, పక్క వాళ్ళ జీవితం గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. తీర్పు తీర్చడానికి చాలా ఇష్టం కలిగి ఉంటారు. అంటే ప్రతి దానికి కూడా మనం తీర్పు తీర్చడానికి చాలా కుతూహలంగా ఉంటాం, చాలా రెడీగా ఉంటాం. ఎందుకంటే మన హృదయంలో, మన ఆత్మలో సాతాను యొక్క శక్తి ఎక్కువ పనిచేస్తుంది. దేవుని పరిశుద్ధాత్మ ఉంటే కనుక మనకి వివేచన కలిగి ఉంటాం, కానీ తీర్పు తీర్చం. తీర్పు ఎప్పుడు తీర్చాలంటే దేవుడు ఒక్కడే తీర్పు తీర్చాలి. ఇక్కడ మన ఎవరికి కూడా తీర్పు తీర్చే అధికారం లేదు. తీర్పు తీర్చే అధికారం కేవలం దేవుడికి మాత్రమే ఉంది. మరి మనం ఏం చేస్తున్నాం అంటే పక్క వాళ్ళ మీద నిందలు మోపుతున్నాం, వాళ్ళ గురించి తప్పుగా చెప్తున్నాం, లేకపోతే మన హృదయంలోనే వాళ్ళ గురించి చెడుగా ఆలోచిస్తున్నాం. ఇవన్నీ చేస్తుంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీరు చేస్తుంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో సాతాను యొక్క శక్తి పనిచేస్తుంది. కాబట్టి నేను చెప్పేది అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఎందుకంటే చాలామంది మన జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా చాలా విషయాల్లో ఇతరులు తీర్పు తీరుస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇక్కడ మనం చూస్తే కనుక 1 పేతురు 4:17 తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమకు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తను అవధేయులైన వారి గతి ఏమవును? చాలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నంటే తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకి అవిధేయులైతే మీ పరిస్థితి ఏంటని చెప్తున్నాడు. అంటే తీర్పు ఎక్కడ ఆరంభమవుతుందంటే దేవుని ఇంటిలోనే ఆరంభమవుతుంది. అంటే అది మనతోనే ఆరంభమవుతుంది. అంటే మనం ఎవరికి వాళ్ళ గురించి వాళ్ళు తీర్పు తీర్చుకోవడం మానివేసి ఇతరుల గురించి తీర్పు తీరుస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకోవాలి. అంటే నేను ఎలా ఉన్నాను, దేవుని వాక్యము నాకేం చెప్తుంది, నేను ఎలా జీవిస్తున్నాను, నా హృదయం నేను మార్చుకున్నాను లేదా, నేను దేవుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటున్నానా లేదా, ఇలా ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకుంటున్నారంటే ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకోకుండా ఇతరుల్ని తీర్పు తీరుస్తున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని వాక్యం తీర్పు దేవుని ఇంటి వద్దనే మొదలవుతుందంట, తర్వాతే ఇతరులకి తీర్పు తీరుస్తాడంట. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు మొదట మనకి తీర్పు తీర్చిన తర్వాతే అన్ని జనులకు కానీ ఇతరులకు కానీ తీర్పు తీరుస్తాడు.
మరి మనం ఎప్పుడు మన జీవితాంతం ఇతరులని చూసి వాళ్ళ జీవితాల మీద ఆసక్తి కలిగి వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారని ఇతరుల గురించి తీర్పు తీరుస్తూ మన జీవితం అంతా గడిపేస్తుంటే కనుక మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సాతాను సంబంధము. ఎందుకంటే సాతాను ఇంతకుముందు ప్రకటనలో మనం చదివినట్టు తను చేయవలసిన పని ఏంటంటే రాత్రి పగలు కూడా తను ఏం చేస్తుందంటే మన సహోదరుల మీద మన మీద ఎప్పుడు నేరం మోపుతూ ఉంటుందంట. మరి మనం ఏం చేస్తున్నాం అంటే మనం కూడా చూసిన ప్రతి ఒక్కరిని వాళ్ళ జీవితాలను చూసి వాళ్ళ గురించి ఎప్పుడు తీర్పు తీరుస్తూ మన జీవితం అంతా గడిపేస్తుంటే కనుక మనం నిజంగా పరిశుద్ధాత్మ పొందుకుని లేమన్నమాట. మనలో ఏ ఆత్మ ఉందంటే సాతాను యొక్క ఆత్మ ఉందని మర్చిపోవద్దు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే తీర్పు తీర్చడం మానేయాలి. మరి తీర్పు ఎవరికి తీర్చాలంటే ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకోవాలి. అంటే ఎవరికి వాళ్ళు నేను దేవుని మార్గంలో నడుస్తున్నానా, నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకుంటున్నానా, నేను సరైన మార్గంలో నడుస్తున్నానా లేదనేది ఎవరి వాళ్ళు తీర్పు తీర్చుకోవాలి. మరి దేవుడు మనం చూస్తే కనుక దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను కేవలం ఉదాహరణ చెప్తాను. అయితే మనం చూస్తే సమరయ స్త్రీని దేవుడు చూసినప్పుడు అక్కడ సమరయ స్త్రీతో అంటాడు, నేను ఇచ్చే జలము నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకెప్పుడు దాహం ఉండదని చెప్తాడు. అయితే ఆ సమరయ స్త్రీ వెళ్ళి నీ పెర్మిట్ని తీసుకురామన్నప్పుడు నాకు పెర్మిట్ లేరు, ఇంతకుముందు 5గురితో వివాహమైంది కానీ నేను వాళ్ళతో డైవర్స్ అయిపోయింది, ఇప్పుడు ఉన్నవాడు నా భర్త కాదని చెప్తుంది. అయితే అక్కడ యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించాలని ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. మరి ఒక్కసారి మనం ఆలోచిస్తే నిజంగా ఆ స్త్రీ దగ్గర మనం ఉండుంటే కనుక ఒక సేవకుడుగా కానీ ఒక విశ్వాసి కానీ మనం అక్కడ ఉండుంటే మనం ఆ స్త్రీతో ఏం మాట్లాడతామంటే ఆ స్త్రీ గురించి తెలిసిన వెంటనే తను 5గురితో వివాహమై డైవర్స్ అయిందంటే అసలు ఇలాంటి స్త్రీ చాలా చెడ్డగా మన హృదయంలో ఆలోచిస్తాం. మరి ఇప్పుడు ఉంటున్నది కూడా ఎవరితోనూ ఉంటుంది, వివాహం అవ్వకుండా ఎవరితోనూ జీవిస్తుందంటే ఎలాంటి హృదయం కలిగింది, ఎలాంటి జీవితంలో తను ఉందని చాలా చెడుభావం కలిగి ఆ స్త్రీతో మనం ఏం మాట్లాడతామంటే నిజంగా మనం ఆలోచిస్తే కనుక నువ్వు ఇలా చేయకూడదమ్మా, వ్యభిచారం నేరం, ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వ్యభిచారం చేయకూడదు, ఇది మంచిది కాదు, ఇప్పుడు నువ్వు ఉంటున్న వాళ్ళతో కూడా నువ్వు ఉండకూడదు, అలాగ ఉండకూడదు, ఇలాగ ఏదో మాట్లాడుతూ ఉంటాం. అంటే ఏంటంటే తీర్పు తీరుస్తున్నాం, నువ్వు సరైన మార్గంలో లేవు, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, అలాగని చెప్తాం. కానీ యేసుక్రీస్తు దీనికి విరుద్ధంగా ఏం మాట్లాడుతున్నాడంటే ఆత్మ అంటే నువ్వు ఆరాధించేది ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆ స్త్రీతో చెప్తున్నాడు. అంటే చాలా విచిత్రంగా ఉంది ఇది. అంటే దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడంటే ఆ స్త్రీ పట్ల దేవుడికి కోపం లేదు కానీ బాధ ఉంది. అంటే తను తెలియక ఒక తప్పు చేస్తుంది, ఆ 5గురితో తను ఎందుకు విడిపోయిందో తెలియదు మనకు. అంటే ఆ స్త్రీకి ఏది సత్యమో ఏది అసత్యమో దేవుని మార్గం ఏంటి, ఎలా ఉండాలి, ఎలా జీవించాలని ఆ స్త్రీకి తెలియదు. ఆ స్త్రీ సమరయ స్త్రీ. అంటే ఆ రోజుల్లో యూతులు ఎవరో కూడా సమరయుల దగ్గరికి వెళ్ళేవారు కాదు, వాళ్ళకి ధర్మశాస్త్రం గురించి తెలియదు. అంటే ఆ స్త్రీకి నిజంగా తను ఎలా నడుచుకుంటుందో ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఆ మార్గంలో వెళ్ళి ఉండవచ్చు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఆ స్త్రీలో ఉన్న ఒక లక్షణం చూస్తే చాలా నిజాయితీగా తను నేను ఇప్పుడు ఉంటున్నవాడు నా భర్త కాదని చెప్తుంది. అంటే యథార్థంగా ఉంది తను. కాబట్టి దేవుడు తన హృదయాన్ని చూశాడు, హృదయాన్ని చూసి తనకి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తన గురించి చెప్తున్నాడు. మరి పరిసయ్యులు అందరూ కూడా ధర్మశాస్త్రానికి క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, మరి వాళ్ళతో యేసుక్రీస్తు చెప్పుండొచ్చు, మీరు ఇలా కాదు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు చెప్పుండొచ్చు. కానీ వాళ్ళ హృదయం బాగాలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు వివేచించగలిగాడు. అంటే ఆ స్త్రీని చూసినప్పుడు తను చేసింది తను తెలియక చేసిందే కానీ తెలిసి చేసిన తప్పు కాదని తను చూసి జాలిపడి అతనికి ఆ స్త్రీకి ఆత్మతో ఆరాధించడం అంటే ఏంటో తెలియపరిచాడు. మరి ఒక వేశ్యని పట్టుబడినప్పుడు ఈ శాస్త్రులు అందరూ ఏమన్నారు, రాళ్లతో కొట్టి చంపమన్నారు. మరి రాళ్లతో కొట్టి చంపమన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నా అంటే మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయచ్చు అన్నాడు. మరి అప్పుడు కూడా దేవుడు పాపం చేయలేదు కాబట్టి రాళ్లతో కొట్టి ఉండొచ్చు. కానీ ఆ స్త్రీ పట్ల తనకి జాలి కలిగి ఉన్నాడు.
యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపుల కోసం వచ్చాడు. మనలాగా అంటే చాలామంది అనుకున్నట్టు నేను చాలా పరిశుద్ధుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నీతిమంతురాలని అని చాలామంది హృదయంలో ఉంటుంది, బయటికి చెప్పరు. కానీ మీరు ఇక్కడ చూస్తే కనుక ఆ సమరయ స్త్రీ తన ఊర్లోకి వెళ్ళి చాలామందిని దేవుళ్ళకి నడిపించింది. ఇక్కడ జక్కయ్య చూడండి, సుంకరి జక్కయ్య అనేవాడు, అంటే సుంకం తీసుకునేవాడు, అంటే చాలామంది జీవితాలని నాశనం చేసి ఉంటాడు. కానీ తనకు తెలియదు. కానీ దేవుడు వచ్చినప్పుడు ఆ జక్కయ్యని చూసినప్పుడు తనలో ఉన్న ఆసక్తిని చూశాడు, తన హృదయాన్ని చూశాడు. చూడగానే తను మారిపోయాడు. కానీ మరి ఈ సుంకరి అయిన ఈ జక్కయ్య ఆ ఊర్లో ఉన్న చాలామందికి సాక్ష్యం, తన ద్వారా చాలామంది దేవుని తీసుకురాగలిగాడు. ఈ సమరయ స్త్రీ మరి చాలామంది దృష్టిలో చెడ్డ స్త్రీగా ఉన్న స్త్రీ చాలామంది దేవుడు తీసుకురాగలిగింది. మరి నీతిమంతులు పరిశుద్ధులు అని చెప్పుకున్న చాలామంది ఎంతమందిని దేవుడి దగ్గర తీసుకొచ్చారో చూడండి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు పైకి కనపడేది కాదు, దేవుడు పైకి చూసి నమ్మేవాడు కాదు. కాబట్టి దేవుడు లోపల చూస్తాడు. మన హృదయం మారకుండా, మనం దేవుడితో నడవకుండా మనం ఎంతకాలం ఇతరుల్ని ద్వేషిస్తూ ఇతరుల పట్ల ద్వేషం కలిగి లేకపోతే తక్కువ భావం కలిగి ఉంటామో ఎప్పటికీ మన జీవితం మారదు. కాబట్టి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే తీర్పు తీర్చడం కాదు, మనం చేయాల్సింది ఏంటంటే ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకుని ఇతరుల పట్ల జాలి, ప్రేమ, దయ మనం కలిగి ఉండాలి. ఇలాగ మనం అందరూ పరిశుద్ధులతో మన దగ్గరికి వస్తే వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని క్రైస్తవులుగా మార్చడంలో పెద్ద విశేషం ఏం లేదు. కానీ చాలామంది తప్పుదారిలో పడుతున్న వాళ్ళు, తెలియక తప్పుదారిలో వెళ్ళిపోయిన వాళ్ళు, తమ జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళని వాళ్ళ పట్ల జాలి, దయ కలిగి వాళ్ళని సరైన మార్గంలో పెడితే, దేవుని మార్గంలో మనం తీసుకురాగలిగితే అప్పుడు మనం పరిశుద్ధాత్మ మన హృదయంలో ఉంది, మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం నడుచుకున్నట్టు అర్థమవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఒకసారి చూసుకోవాలి, మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడా లేదా అపవాది యొక్క ఆత్మ మనలో ఉన్నాడా అనేది. ఎందుకంటే మీ నోరు ఎప్పుడైనా ఎవరి గురించైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, వాళ్ళు అలాంటి వాళ్ళంట, వీళ్ళు ఇలాంటి వాళ్ళంట అని మాట్లాడుతున్నప్పుడు ఒక్క నిమిషం మీరు ఆగి ఏం ఆలోచించాలంటే, నేను సాతాను తరపున దూతగా ఉన్నానా, దేవుని దూతగా ఉన్నానా? అంటే దేవుని రాజ్యాన్ని నేను ప్రచురిస్తున్నానా, లేదా అపవాదికి సహాయం చేసి దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నానని చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంటే మనం చేసిన గొప్ప ఏమీ లేదు, మనం చేసిన ప్రార్థన కాదు, మనం చేసిన పనులు కాదు, మనం నీతిమంతులం కాదు, ఏదీ కాదు. కేవలం దేవుడు మన మీద కృప చూపించాడు, మనల్ని రక్షించాడు. మనం చేయాల్సింది ఏంటంటే దాని కృతజ్ఞత కలిగి దేవుడు మనల్ని రక్షించినందుకు ఎంతోమంది నశించిపోతున్న వాళ్ళని చూసి లేదా దారి తప్పిపోయిన వాళ్ళని చూసి వాళ్ళని పట్టుకుని దేవుడి దగ్గర నడిపించాలి. మనం ఒక మాదిరిగా జీవించాలి. మన నోరే, మన పనులే దేవుడికి వ్యతిరేకంగా ఉంటే కనుక మనం దేవుడిలోకి వాళ్ళని ఎలా నడిపిస్తాం? ప్రతి ఒక్కళ్ళకి మనమే అడ్డుగా ఉండిపోతాం. కాబట్టి చివరిగా ఒక వాక్యం చెప్పి ముగిస్తాను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. చాలు. కాబట్టి ఇంకా చాలా ఉంది కానీ వాక్యం అయితే నేను చివరిగా ఒక వాక్యం చెప్తున్నాను. అంటే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలి. ఎవరికైతే ఎదుటి వ్యక్తి మీద, అంటే ఒక అతను తను తెలియక తప్పు చేశాడు, తెలియక వ్యభిచారం చేశాడు, తెలియక దొంగతనం చేశాడు, తెలియక నరహత్య చేశాడు, తెలియక తప్పుదారిలో ఉన్నాడు. అలాంటి వాళ్ళని చూసి మనం జాలిపడి కనికరపడి వాళ్ళ మీద కనికరం చూపాలి. ఎవరైతే కనికరం చూపకుండా, చాలామంది చెప్తారు, ఒకవేళ సపోజ్ ఒక టీచర్ ఉన్నాడు అనుకోండి, పిల్లవాడు చెప్తాడు చదువు అని, వాడు చదవకుండా చివరికి ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు నేను చెప్పాను కదా నువ్వు ఫెయిల్ అయ్యావు, నీ జీవితం పాడైపోయింది, నువ్వు ఎప్పుడు నశించిపోతావు లేకపోతే నాశనం అయిపోతావు అని వాడి మీద మనం తీర్పు తీరిస్తే కనుక మనం దేవుడి సంబంధం కాదు. అయితే వాడు ఫెయిల్ అయినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన తప్పు, ఇప్పటికన్నా నువ్వు తప్పు చేసావని తెలుసుకొని
మారి మళ్ళీ చదువు మొదలుపెట్టు, నేను నీకు ఏం కావాలో నేను నేర్పిస్తానని ఆ మాస్టర్ చెప్పినప్పుడు అతను దేవుని మార్గంలో నడిపించిన వాడు అవుతాడు, అతని జీవితాన్ని బాగు చేసిన వాడు అవుతాడు. కాబట్టి మనలో ప్రతి ఒక్కళ్ళు తెలియకో తెలుసో తప్పులు చేస్తుంటాం. అలాంటి వాళ్ళని మనం కనికరపడి వాళ్ళ మీద కనికరం చూపి వాళ్ళని దేవుని మార్గంలోకి నడిపించాలి. ఎందుకంటే మనం చేసిన తప్పులు నిజంగా ప్రతి ఒక్కళ్ళు దేవుడు శిక్షిస్తే కనుక ఏ మనిషి పరలోకం వెళ్ళడు, ఏ ఒక్క మనిషి కూడా పరలోకం వెళ్ళడానికి అర్హత లేనివాడే. ప్రతి ఒక్కరిని దేవుడు తన మీద తన యొక్క ప్రేమను చూపించాడు కాబట్టి మనం అందరూ ఈరోజు బ్రతికి ఉన్నాం. కాబట్టి ఎవరైతే కనికరం లేకుండా ఉంటారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు కనికరం లేని తీర్పే వాళ్ళకి తీర్చాడంటాడు. కాబట్టి కనీసం ఒక భయంతో అయినా మనం కనికరపడ్డాం. ఎందుకంటే చాలామంది నిజంగా చూస్తే క్రైస్తవుల్లో చాలామంది యేసుక్రీస్తు మన కోసం సిలువలో మరణించాడని సిలువ మరణాన్ని చూసి చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు మన పట్ల ఉన్న ప్రేమను చాలా తక్కువ మంది చూస్తారు. చాలామంది చూసేది ఏంటంటే నేను యేసుక్రీస్తు నమ్మకపోతే, యేసుక్రీస్తు మార్గంలో నడవకపోతే నరకానికి పోతానేమో, నేను నశించిపోతానేమో అన్న స్వార్థంతో దేవుడి మార్గంలో ఉన్నవాళ్ళు చాలామంది. నిజంగా మనం చూస్తే మన కోసమే దేవుడు బలయ్యాడు, దేవుడు సిలువేయబడ్డాడని ఎంతమంది నిజంగా దేవుని మీద ప్రేమతో దేవుడి మార్గంలో నడుచుకుంటున్నారు. ఎంతమంది నేను నరకానికి పోతానేమో భయంతో దేవుడి మార్గంలో నడుచుకుంటున్నారు. దీనికి చాలా తేడా ఉంది. అంటే తల్లిదండ్రుల్ని ప్రేమించడం వేరు, తల్లిదండ్రుల మీద అంటే ఒక బాధ్యత ఉండడం వేరు. ఇక్కడ చాలామంది క్రైస్తవులు పరలోక రాజ్యం కోసం క్రైస్తవులుగా ఉన్నారు, కానీ అది కరెక్ట్ కాదు. మన కోసం దేవుడు ప్రాణం ఇచ్చాడు అంటే ఎంత ప్రేమ చూపించాడో దానికి కృతజ్ఞత మనం చూపించాలి. మనం కూడా దేవుడికి ఎంతో కొంత కృతజ్ఞత కలిగి ఆయన మార్గంలో చాలామంది నడిపించాలి. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కనికరం లేని వారుగా ఉంటే దేవుడు మన పట్ల కనికరం చూపించడం చెప్తున్నాడు. కాబట్టి కనీసం కనికరం లేకుండా మనం ఉంటే నరకానికి పోతామన్న భయంతో అయినా మీరు కనికరం చూపించడం మొదలుపెట్టాలి. ఎందుకంటే చాలామంది ఈ రోజున భయంతో దేవుడి మార్గం ఉన్నారు, ప్రేమతోటి కాదు. దేవుడు ఒక పాపిని చూసినప్పుడు వాడి మీద అసహ్యం కాదు దేవుడికి ఉండేది, వాడిని చూసినప్పుడు దేవుడు బాధపడతాడు. మనం ఒక పాపం చేస్తున్నప్పుడు దేవుడు మనం చూసి బాధపడతాడు, కోపపడ్డు. చాలామంది అనుకుంటారు కోపపడతాడని. ఒక తండ్రి కానీ తల్లి కానీ ఆ కుమారుడు నాశనం అయిపోతున్నప్పుడు వాడిని చూసినప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది, కోపం కాదు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక పాపిని మనం చూసినప్పుడు వాళ్ళ మీద కోపపడడం కాదు, లేకపోతే అసహించుకోవడం కాదు, మనం వాళ్ళపైన కనికరము జాలి చూపించి వాళ్ళని మళ్ళీ సరైన మార్గంలో నడిపించాలి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరికి తీర్పు తీర్చకుండా ఎవరికి వాళ్ళు తీర్పు తీర్చుకుంటూ దేవుని మార్గంలో నడుచుకుంటూ ప్రతి ఒక్కళ్ళ పట్ల ప్రేమ కనికరం కలిగి ఉంటే కనుక మనం దేవుడికి కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండగలుగుతాం. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి, మరి ఈరోజు మేము విన్న వాక్యం బట్టి మేము ఎవరికి తీర్పు తీర్చకుండా మాకు మేము తీర్పు తీర్చుకుంటూ సరైన మార్గంలో నడుచుకుంటూ మరి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ దయ కరుణ కలిగి జీవించడానికి మీరే మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవులు జయ జీవితాన్ని జీవించాలి, ఓడిపోకూడదు. జయించేవారిని తీసుకెళ్తాడు, ఓడిపోయేవారు ఇక్కడ కిందకి వెళ్ళిపోతారు. జయ జీవితానికి మార్గం దేవుని వాక్యం, ప్రార్థన, పరిశుద్ధత, దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేయలేం. కాబట్టి ఉదయమే తెల్లవారుజామున కానీ ఉదయం కానీ నాకు సహాయం కావాలి అని ప్రభువుకి మనం ప్రార్థన చేసుకోవాలి.
అమ్మ వచ్చిందనుకుంటే కూతురు వచ్చింది, కూతురు వచ్చిందనుకుంటే మనవరాలు వచ్చింది. ముగ్గురు దిగారు ఇప్పుడు. ఒక్కొక్కళ్ళు అలా ముగ్గురేసి వస్తే అందుకే వెనకాల కడుతున్నాం చర్చి. దేవుడు నేను కుటుంబాలతో రావాలని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆదివారం ఎవరు ఇంటి దగ్గర ఉండకూడదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా తాళాలు వేసుకుని రావాలి అనేది మొదటి నుంచి నా ప్రార్థన. కాబట్టి దేవుడి మీద నమ్మకంతో మీరు కుటుంబాలతో వస్తారని నమ్మకంతో వెనకాల కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే పక్కకి వెళ్తాం, చివరికి వెళ్తాం, చుట్టూ వెళ్తాం. మొన్న ఒక ఆయన వచ్చాడు, ఆ పని చూశాడు, పని చాలా బాగా జరుగుతుంది. ఆయన కొంచెంసేపు 10 నిమిషాలు మాట్లాడి చివరిలో అన్నాడు, ఇదంతా మీదేలే అని వెళ్ళిపోయాడు కదా. ఓకే, దేవుని వాక్యాన్ని విన్నారు. నేను క్లుప్త వివరణ, చిన్న వివరణ ఇచ్చి ముగించుకుని వెళ్ళిపోదాం. 1 తెస్సలోనిక రాసిన పత్రిక 185వ పేజీ, కొత్త నిబంధన. తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నుండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. కాబట్టి మాసిదోనియలోని అకయలోని విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ అద్దు నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను గనుక మేమేమీ చెప్పవలసిన అవశ్యము లేదు. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగేను. అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. సంఘ సాక్ష్యం చెప్తున్నాడు పౌలు. తెస్సలోనిక సంఘ సాక్ష్యం. యేసు సేవా కేంద్రం గురించి కూడా చెప్పుకోవాలి. సాక్ష్యం. యేసు సేవా కేంద్రం అంటే ఇలా ఉంటుంది, క్రమంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అక్కడికి వచ్చేవారు తప్పు చేయరు. నేను ఆరాధన అంతా చేశాను. మచ్చ ముడతలేని సంఘం. యేసు సేవా కేంద్రం ఉండే ప్రతి వ్యక్తి పర్ఫెక్ట్గా ఉంటారు. అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, తాగరు, తిరగరు, దోచుకోరు. ఈ సాక్ష్యం తెస్సలోనిక సంఘానికి పౌలు చెప్తున్నాడు. అదే సాక్ష్యం యేసు సేవా కేంద్రానికి ఉండాలి. రాజమండ్రి, మరి మనం తణుకు, కొత్తపాడు, వేల్పూరు, ఇంకా అనేక ప్రాంతాలు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే 26లో ఇంకా కొన్ని ప్రాంతాలు ప్రారంభమవుతాయి. సాక్ష్యాన్ని బట్టి సాక్ష్యం, ఆ సంఘం బాగుంది కదా, అక్కడ బాగా నడిపించబడుతుంది కదా అనే సాక్ష్యాన్ని బట్టి సంఘ విస్తరణ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకంటే ముందు మన సాక్ష్యం వెళ్ళిపోతుంది, మన ప్రవర్తన వెళ్ళిపోతుంది. ఆ సంఘం ఎలాంటిదంట కదా, ఆ పాస్టర్ గారు ఎలాంటి వాడు అంట కదా అని సాక్ష్యం వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నా ఉద్దేశంలో చనిపోయినా పర్వాలేదు. ఒక విశ్వాసి కానీ ఒక సేవకుడు కానీ చనిపోయినా పర్లేదు, కానీ బతికుండగా చనిపోయే సాక్ష్యం ఉండకూడదు. దేవుని స్తోత్రం. జీవించాలి, దేవుళ్ళో మంచి సాక్ష్యం ఉండాలి. ఈ మొదటి సాక్ష్యం ఏంటంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందములో. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆనందాలు నిలుక్కోవటం వల్ల ప్రయోజనం లేదు. ఈ లోకంలో ఆనందం ఏమీ లేదు.
అది భ్రమ. ఈ లోకంలో ఏ ఆనందమైనా ఒక భ్రమ, అది శాశ్వతం కాదు ఏదైనా కూడా. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆనందం అంటే దేవుని ఆత్మలో ఆనందిస్తున్నారట వీళ్ళు. దేవుని ఆత్మలో ఆనందిస్తూ ఉపద్రవములు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు వచ్చినా అన్నారు. వాళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా అన్నారంట. అలాగంటున్నారు ఏంటంటే వాళ్ళు అన్నారట, మా ప్రభు కంటే ఎక్కువ కష్టాలు వచ్చినాయంటే మాకు అన్నారు. హల్లెలూయా. ప్రభు కన్నా ఎక్కువ కష్టాలు రాలేదు. ఉపద్రవం మందు వాక్యమును అంగీకరించి, వింటున్నారా? ఏం అంగీకరించారు వాళ్ళు? వాక్యమును అంగీకరించడం అంటే అర్థం తెలుసా మీకు? తెలుసా? పెళ్లి సంబంధానికి వస్తారు కదా, పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున మాట్లాడుకున్న తర్వాత ఏం తెలపాలి? ఏం తెలపాలి వాళ్ళకి? అయ్యో మేవాడు దొరికారు. ఏం తెలపాలి అయ్యా? అంగీకారం కదా. ఏం తెలపాలి అది కూడా తెలియదా? నువ్వు అంగీకరించకుండా చేసేసింది మీ అమ్మ నీకు పెళ్ళి. చెప్పు, అంగీకరించావు నువ్వు? ఏమో ఇద్దరిని పెట్టాడు కానీ. కాబట్టి అంగీకరించడం అంటే అర్థం తెలుసా? కార్యం దొరుకుతుందని అర్థం. దేవుని స్తోత్రం. అలాగ వాక్యం అంగీకరించారు వీళ్ళు. ఏం అంగీకరించారు అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాక్యం అంగీకరించారంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? వాక్యానుసారంగా బ్రతుకుతామండి. హల్లెలూయా. వాక్యానుసారంగా బ్రతకటమే వాక్యాన్ని అంగీకరించడం. అమ్మాయి ఒప్పుకుందా? ఒప్పుకుంది. అబ్బాయి ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. అప్పుడే కదా పెళ్ళి. కాబట్టి వాక్యాన్ని అంగీకరించారు వీళ్ళు. చూసారా? రెండు, మమ్మల్ని ప్రభువుని పోలి నడుచుకుంటున్నారు. హల్లెలూయా చెప్పండి. ఎలా నడుచుకుంటున్నారు వాళ్ళు? నన్ను అంటే పౌలుని, ఆయన్ని అంటే యేసు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎలా నడుచుకుంటుంది సంఘం? 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 చెప్పాలి. ఎలా నడుచుకుంటుంది సంఘం? పౌలుని, యేసుని పోలి కదా. పౌలుని, యేసుని పోలి. ఇప్పుడు నేనంటాను, ఇశ్రాయేలుని, యేసుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. చూసారా? అంటే ఇశ్రాయేలు యేసులాగా నడుచుకోవాలి. రాజేష్ ఇక్కడ వాక్యం చెప్తే సరిపోదు. రాజేష్ యేసులాగా నడుచుకోవాలి. ఈ వేదిక మీద ఎవరు వాక్యం చెప్పాలన్నా యేసులాగా నడుచుకునేవాడికే అర్హత ఉంది. ఇక్కడ మీరే ఆలోచించుకోండి. సంఘాల్లో ఎలా ఉన్నారు పాస్టర్లు? సంఘాలు ఎలా ఉన్నాయి? నేను చెప్పాను మొన్న శుక్రవారం ఉదయం, నేను యేసు ప్రభు దగ్గర ప్రమాణం చేశాను, వాగ్దానం చేశాను, నేను నీలాగా నడుచుకుంటాను. దేవుని స్తోత్రం. మనందరం వాగ్దానం చేయాలి దేవుడి దగ్గర. కాబట్టి నేను నడుచుకున్నట్టు, యేసు నడుచుకున్నట్టు నా సంఘం నడుస్తుందంటున్నాడు పౌలు. హల్లెలూయా. మరి మీరందరూ అలా నడుస్తున్నారా? అందరూ యథార్థంగా ఉన్నారా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. పరిశుద్ధులుగా ఉన్నారా? పాపం చేస్తున్నారా? మోసం చేస్తున్నారా? అబద్ధాలు ఆడుతున్నారా? అపవాదికి లోనైపోయారా? తప్పులు చేస్తున్నారా? పరీక్షించుకోండి. ఇప్పుడు మీకు మీద పెట్టిన బాధ్యత ఏంటంటే, యేసు సేవా కేంద్రంలో యేసుక్రీస్తు మీ మీద పెట్టిన బాధ్యత ఏంటంటే మీరు యేసులాగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఇది మొదటి పాయింట్. చూడండి, తర్వాత చూడండి, రెండో పాయింట్ చూద్దాం. మసిదోనియలో, అకయలో విశ్వాసులందరికీ మాదిరి అయితిరి కనుక
ఏలుపూరులో ఎన్ని చర్చిలు ఉన్నాయో, తణుకులో ఎన్ని చర్చిలు ఉన్నాయో, కొత్తపాడులో ఎన్ని చర్చిలు ఉన్నాయో, రాజమండ్రిలో ఎన్ని చర్చిలు ఉన్నాయో, ర్యాలింగ్లో ఎన్ని చర్చిలు ఉన్నాయో, మిమ్మల్ని చూసి వాళ్ళందరూ మారాలంటున్నాడు. హల్లెలూయా. మీరు మాదిరిగా ఉండాలి వాళ్ళకి. అమ్మో, ఇందాక చెప్పాను కొత్తపాడులో మనల్ని బట్టి ఎన్నో సంఘాలు మారిపోయినాయి. రాత్రి 10ంటికి మొదలెట్టేవారు, 1 గంటకు 2ంటికి ముగించేవారు. ఇప్పుడు మనలాగా 7:30కు ప్రారంభించారు. వింటున్నారా? టైమింగ్స్ మార్చుకున్నారు, పద్ధతులు మార్చుకున్నారు, సువార్త కొరకు ప్రయత్నం చేస్తున్నారు. మన సంఘాన్ని బట్టి ఎన్నో మార్పులు కలిగాయి. అలాగే మన సంఘంలో నిర్మాణాలన్నీ కూడా సంఘము, సేవకులు, కలయికలు దేవుడు చేసుకుంటూ వెళ్తున్నాడు. వెనకాల పెద్ద నిర్మాణం తలపెట్టి కొనసాగిస్తున్నాం. దేవుడు ఇస్తాడు ఎవరొకరి ద్వారా అని ఒక నమ్మకంతో, ఆ నమ్మకంతో కార్యాలన్నీ జరుగుతున్నాయి. అది కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు. నేను చెప్పాను, నా దగ్గరకు ఒక పాస్టర్ డబ్బులకు వస్తే నేను ఇవ్వను, మేము అలాగే ఎవరిని అడగం, మేము ప్రార్థన చేస్తాం, చెప్పుకుంటాం, ముందుకెళ్ళిపోతాం, మాకు జరిగిపోతుంది. హల్లెలూయా. సంఘం మాదిరి. మొదటి పాయింట్ మీరు యేసుని పోలు నడుచుకోవటం. రెండో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని చూసి సంఘాలు మారిపోవాలి, పాస్టర్లు మారిపోవాలి మిమ్మల్ని చూసి. అర్థమవుతుందా? రవితేజ మన కత్తోపాడు బేబీ గారు అల్లుడు, కీర్తన భర్త, వాళ్ళ బావగారు కాకినాడలో చాలా పెద్ద పాస్టర్, చాలా సంఘాలు ఉన్నాయి, బాగా ధనవంతులు, పెద్ద పెద్ద మందిరాలు. ఒకసారి రవితేజ ఆయన మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రవితేజ అన్నాడంట, మా పాస్టర్ గారు అలా కాదండి, చాలా స్ట్రిక్ట్ అన్నాడంట గట్టిగా. దేవుని స్తోత్రం. మా పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్. అప్పటి నుంచి ఆయన రవితేజతోటి మీ స్ట్రిక్ట్ పాస్టర్ గారు ఎలా ఉన్నారు అని అడుగుతాడంట. అంటే హేళన అంటే ఏంటి? ఆయన స్ట్రిక్ట్ అని. కాబట్టి ఒక 4-5 సార్లు ఆయన మీ స్ట్రిక్ట్ పాస్టర్ గారు ఎలా ఉన్నారంటే, మా స్ట్రిక్ట్ పాస్టర్ గారు ఇంకా స్ట్రిక్ట్ అయిపోయారని చెప్పాడు గట్టిగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదే నేను పడిపోయాను, మారిపోయాను అనుకుంటే ఆ పేరంతా పోతే వాళ్ళకి అవమానం అయిపోతుంది. మా అబ్బాయి చాలా కరెక్ట్ అన్నాను అనుకోండి రాజేష్ గురించి, ఆయన వేరే విధంగా ఉన్నాడు అనుకోండి, నా పరువు పోయా, ఆయన పరువు పోయాయి. కాబట్టి ఈరోజు మా గురించి మీరు ఖచ్చితంగా చెప్పొచ్చండి, మేమందరం కరెక్ట్గా ఉంటాం అన్నవారు అందరూ కుడి చేయొచ్చు చూపించండి. స్ట్రిక్ట్గా ఉంటాం, ఖచ్చితంగా ఉంటాం. ఈ పేరు మీకు నాకు దేవుడికి, అలాగే మీ పిల్లలకు పెళ్ళిళ్ళు కూడా చక్కగా జరిగిపోతాయి, వచ్చి చేసుకుంటారు, కోరుకుంటారు, మీ జీవితాలు బాగుంటాయి. అర్థమైందా? కాబట్టి మన సాక్ష్యాన్ని బట్టి సంఘాలు మారిపోవాలి. ఒకసారి మనోళ్ళు రాలింగోళ్ళు పొలంలో పనిలోకి వెళ్ళారు, ఉడుపులకి ఆటికి వెళ్తారు ఇదివరకు, ఇప్పుడు మారిపోయింది అనుకోండి. వెళ్ళినప్పుడు వేరే సంఘస్థులు బూతులు మాట్లాడుతున్నారు, వీళ్ళేమో మాట్లాడకండి అన్నారు. ఏమన్నారు? మా సంఘంలో ఒప్పుకోరు అన్నారు. అర్థమైంది మీకు? మన సంఘము ఎదుట వారి సంఘాలకి మాదిరిగా ఉండాలి. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఇక్కడ చూడండి, మాదిరిగా ఉండాలి. ఇక్కడ చూడండి, మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలో, ఆకయలో మ్రోగెను. హల్లెలూయా చెప్పండి. వాక్యం ఏమైందంట? మోత మోగిపోతుందంట. చికిటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. చికిటగల ఊపి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా
ఉండెను. దేవుని స్తోత్రం. వాక్యం మోగిపోతుందంట. వాక్యానికి పిలుస్తారు. నన్ను ఎవరైనా ఎక్కడైనా పిలిచారంటే వాక్యాన్ని పిలుస్తారు అంతే. కల్పన కథలు కుదరదు. వాక్యం కావాలంటే పాస్టర్లు అంతలోనే పేరు వచ్చేసింది. వాక్యం కావాలంటే ఇస్రాయల్ గారిని కాకండి అంటారు, అయిపోయింది అంతే. మీ దగ్గర అలాగే మోగాలట. వాక్యం మోగాలి, మీ మోత కాదు. మీరు డప్పులు కొట్టుకోవటం కాదు. ఏం మోగాలే? వాక్యం మ్రోగెను. మోగెను అన్నాడంటే ఎంత గట్టిగా వెళ్ళిపోయింది వాక్యం కదా. వాక్యము మ్రోగెను కదా. ఇప్పుడు చూడండి, ఇంకా అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందు దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసం వెల్లడాయన కనుక మేమేమి చెప్పనక్కర్లేదు. నేను మోషేతో చెప్పాను. మోషే మరి ఏమనుకుంటాడో తెలియదు, కొన్ని పనులు లేట్ చేస్తుంటాడు. పాస్పోర్ట్ చేయవయా అని చెప్పాను. అదంటాడు, ఇదంటాడు, ఇదంటాడు, అదంటాడు. ఎందుకంటే మన వాక్యం ఎన్నో ప్రాంతాలకు వెళ్తానికి రెడీగా ఉంది. దేవుని స్తోత్రం. అనేక ప్రాంతాలు మీరు ఇక్కడే కాదు, మీరు ఎంత కరెక్ట్గా ఉన్నారని దేశమంతా తెలిసిపోయింది అన్నాడు పౌలు. హల్లెలూయా. అద్భుతమైన మాట ఒకటి చెప్పనా. నేను కంపెనీలో ఉన్నప్పుడు కొట్టుకునేవాడిని. మా చైర్మన్ తెచ్చిచ్చాడు సార్ స్ప్రే సెంటు. ఎంత అండి? 4,000. ఇప్పుడైతే 40,000 ఉంటుంది అనుకోండి. మన ఊరికి హైదరాబాద్లో నాకు సెంట్ అంటే చాలా ఇష్టం అని లోపలికి వెళ్ళి అడిగానండి. సెంట్ ఎంత అన్నాను? 20 అన్నాడు. ఇది 40 అన్నాడు. ఇది 1,00,000 అన్నాడు. ఊరి బాబు 2,003 లేవండి అన్నాడు. పక్కన వాచ్ షాపులకు వెళ్ళాను. మినిమం 50,000 అండి వాచ్ అన్నాడు. ఇదే హైదరాబాద్లో బాబు అని వచ్చేసాను బయటికి. చివరికి టీ తాగుదామని వెళ్ళాను. 70 అన్నాడు. అందుకే కావాలి హైదరాబాద్లో బట్టలు కూడా ఉండకుండా వస్తారు ఉద్యోగాలు అయిపోయాక. లగ్జరీ లైఫ్కి పోస్తారు. ఎవరిని ఎత్తు కొరిగేస్తారు. లగ్జరీ లైఫ్లు ఎందుకంటే మనకి 3,000, 20,000 సెంటు, 50,000 వాచి, 70 రూపాయల టీ మనకు అవసరం అండి? చెప్పండి. బయటకు వచ్చాం. నేను బయటకు వచ్చాను. కిందకు వచ్చాక ఒక చోట బడ్డీ ఉంది. టీ ఎంత అన్నాను? 10 రూపాయలు అన్నాడు. అమ్మయ్య, ఇక్కడైనా 10 రూపాయలు. తేజాకి తెల్లాలి ఇవన్నీ. నేను నీ కూతుర్ని సామాన్యురాల్లాగా పెంచు అంటే పెంచకో, యేసు ప్రభువులాగా. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు మన యొక్క సెంటు, 1,00,000 రూపాయల సెంటు ఒక వారం రోజులు వాసన వస్తుంది. అది ఒకవేళ బట్టలో ఎస్తేరాడకు వేసినా ఉతుకుతున్నప్పుడు వాసన వస్తుంది. 1,00,000 రూపాయల సెంటు 2 వారాలు ఉంటుంది. 1,00,00,000 రూపాయల సెంటు 6 నెలలు ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క సువాసన తరతరాలు ప్రపంచమంతా వాసన వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చూసారా? తప్పట్లు కొట్టించుకోకూడదు, వాళ్ళే కొట్టాలి. కొట్టారు. యేసుక్రీస్తు యొక్క పరిమళ వాసన. మీరు క్రీస్తు యొక్క పరిమళ వాసనగా ఉండటానికి పిలువబడ్డారు. హల్లెలూయా. కాబట్టి మనం అనేక దేశాలకు వెళ్తాం, అనేక ప్రాంతాలకు వెళ్తాం. ఏం పట్టుకుని వెళ్తాం? వాక్యం. ఏం పట్టుకెళ్తాం? వాక్యం. కాబట్టి మీరు దేని మీద లక్ష్యం ఉంచాలి? చెడ్డ పేరు అంతకన్నా ముందు వెళ్తుంది. ఒకవేళ చెడు వాసన వచ్చి కాడ ఎన్ని 1,00,000 రూపాయల సెంటు కొట్టినా చెడు వాసన మాత్రం పోదాం. చెడు వాసనకు అంత గొప్ప ఉంది. ఇప్పుడు మంచి వాసన గొప్పదా, చెడు వాసన గొప్పదా? చెడు వాసనే గొప్పది. కాబట్టి అలాంటి పరిమళ వాసనగా ఉండుటకు మనము దేవుని చేత పిలువబడ్డాం. హల్లెలూయా.
మంచి పేరుంటే రాలింగ్ ఏంటి, ఏలుపూర్ ఏంటి, తణుకేంటి, కత్తోపోడు ఏంటి, బెంగళూరు ఏంటి, హైదరాబాద్ ఏంటి, అమెరికా ఏంటి, లండన్ ఏంటి, ఎక్కడికన్నా పరిగెట్టేస్తాం. హల్లెలూయా. కాబట్టి పరిమళ వాసన ఉండాలి. మీ వాసన అందరికీ మీ విశ్వాసము వెల్లడాయను తెలిసిపోయింది అంటున్నాడు పౌలు. తెస్సలోనిక సంఘం అంటే పర్ఫెక్ట్ అని అందరూ చెప్పేసుకుంటున్నారంట. అలాగే నా జీవితంలో నా ఉద్దేశం ఒకటే, మా అబ్బాయికి చెప్పిన, ఇంకొకటి చెప్పిన, మీకు చెప్పిన, మన సంఘం అంటే పర్ఫెక్ట్. దేవుని స్తోత్రం. మచ్చ ముడత ఉండకూడదు. ఏమంటే మీ సంఘానికి వస్తుందంట ఒక ఆవిడ మా దగ్గర పనిచేస్తుంది, డబ్బులు పెట్టుకుని వెళ్ళిపోయిందండి అని వచ్చారనుకోండి, అది ఏ వాసన? చెడు వాసన కదా, పరిమళ వాసన. ఈయన అంటున్నాడండి, ప్రసన్నమణి గారు భర్త ప్రేమ కుమార్తోటి, యేసు ప్రభులో వాళ్ళు పనిచేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో, మా దగ్గర పనిచేస్తున్నారు, ప్రభువుని నమ్ముకున్నారో ఎంత బాగా పనిచేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ వాసన ఉండాలి? పరిమళ వాసన. పరిమళ వాసన. అవసరం మన నుంచి వస్తాడు, కష్టపడి పనిచేసుకునే పాపం వస్తాడు. ఏమయ్యా ఉసిరిమర్రిలో సంఘాలు లేవా? కానూరులో సంఘం లేదా? చుట్టుపక్కల ఎక్కడ సంఘాలు లేవా అంటే, పరిమళ వాసన మాత్రం ఇక్కడేనండి అంటాడు. దేవునిస్తూ వాక్యం. ఓకే, తర్వాత చూడండి ఈ సంఘాన్ని ఎంత పొగిడేస్తున్నాడు దేవుడు పౌలు ద్వారా. ఇంకా మేమేం చెప్పక్కర్లేదు. ఇస్రాయేల్ గారు గురించి ఒక మాట చెప్పండి, రమాదేవి గారు అంటే ఒకసారి ఆయన కాకేంటి, ఇంకా మేమేం చెప్పక్కర్లేదు అంటుంది ఆవిడ. కాబట్టి మీకే తెలుస్తుంది ఆయన పిలిస్తే. తర్వాత చూడండి, ఇంకా అద్భుతమైన మాటలు చెప్పి వెళ్ళిపోదాం మనం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియచెప్పుచున్నారు. ఆ జనం అందరూ ఆ పౌలు గారిని, ఆ పేతురు గారిని, ఆ శీల గారిని చేర్చుకున్నారు. భలేగా చేర్చుకున్నారు, భలేగా ఉన్నారు, భలేగా ఉన్నారు. ఒకసారి రాలింగ్లో ఆ కొండలరావు అనే అతను అన్నాడు నాతోటి, యేసుప్రభు అంటే నాకు ఎవరో తెలియదు కానండి, ఇవన్నీ గొడవలు నాకు తెలవు కానండి, ఇదివరకు అక్కడ పైపు కాడ నీళ్ళు వచ్చి ఇక్కడ బూతులండి, తిట్లండి, ఇప్పుడు ఎవరో బూతులు తిట్టుకుంటలేదు అన్నాడు. మీ వల్ల బూతులు మానేశారన్నారు. మళ్ళీ కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు వెళ్ళిపోయారు మన దగ్గర నుంచి, బూతులు తిట్టడం కుదురుతులేదని. అర్థమైందా మీకు? కాబట్టి మీ గురించి మొత్తం వెల్లడైపోయింది. మీరు మమ్మల్ని చేర్చుకున్నారు. ఇక్కడ చాలా ముఖ్యమైన మాట ఏంటంటే, మీరు చేర్చుకునే సేవకులు యేసుక్రీస్తుని పోలిన వారిని మీరు చేర్చుకున్నారు అంటే మీరు ధన్యులు. ఎందుకు ధన్యులంటే, యేసుక్రీస్తుని పోలిన వారిని మీరు చేర్చుకున్నారు అంటే కనుక మీరు దేవుడి చేత ఆశీర్వదింపబడ్డారు. హల్లెలూయా. పనికిమాలినోళ్ళు చేర్చుకుంటే పనికిమాలినోళ్ళు అయిపోతారు. నాకు మీరు, మీకు నేను దొరకటం ఎవరి కృప? మరి దేవుని కృపలైందే మీకు నేను దొరకను, నాకు మీరు దొరకరు. దేవుని స్తోత్రం. చూసారా? మీరేం చేశారు? విగ్రహములను విడిచిపెట్టి మీరేం చేశారు? మొత్తం చెప్పండి. విగ్రహములను పూర్తిగా నిషేధించారు. విగ్రహములను విడిచిపెట్టి మీరేం చేశారంటే జీవము గల సత్యవంతుడైన దేవునికి దాసులయ్యారు. హల్లెలూయా. మీ అంత భాగ్యవంతులంటే ఆ విగ్రహాన్ని వదిలిపెట్టి మాట్లాడి చూసి నడిపించే దేవుడు సత్యవంతుడు, ఒకే ఒక్క దేవుడు. యెషయాలో చెప్తాడు, నేను తప్ప మరొక దేవుడు లేడు. మొన్న ఒక ఆయన సాంబశివరావు అని పేరు అలా ఉంది కానీ
చాలా అద్భుతంగా మాట్లాడతాడు ప్రభు గురించి. అతని పేరు కూడా అందుకే మార్చుకోలేదు, అసలు నేను ప్రభు గురించి చెప్పాలని. మొన్న అడుగుతున్నాడు ఒక అతను ఆయన్ని ప్రశ్నలు జవాబుల్లో, నేనే దేవుణ్ణి అంటాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడంటాడు అని ఎందుచేత అలా అన్నాడు అని ఆయన అడిగాడు. ఆయన అన్నాడు, పోని దేవుడు ఎవరో మీరు చెప్పండి అన్నాడు ప్రశ్న వేసిన అతన్ని. దేవుడు ఎవరో చెప్పండి. ఓకే, చెప్పలేరు కదా. దేవుడు అంటే నేనే అని ఎందుకన్నాడంటే ఆయన వంటి దేవుడు ఇంకా ఎవ్వరూ ఈ లోకంలో లేరు. హల్లెలూయా. అందుకే నేనే దేవుడిని, ఆయనే దేవుడు. చాలా బాగా జవాబు చెప్పాడు. ఎందుకంటే పాపం లేనివాడు, చూసారా, క్షమించే హృదయం గలవాడు, కరుణ గలవాడు, కృప గలవాడు, మహిమ గలవాడు, అద్భుతమైన ప్రభువు. అలాంటి ప్రభువు ఇంకా ఎవ్వరూ పోనీ ఇంకొక్కరిని అలాంటి ఆయన చూపించగలిగితే నేను చెప్తాను మీకు అన్నాడు. అప్పుడు ఆ ప్రశ్న వేసిన అతను అన్నాడు, యేసుక్రీస్తు లాంటి వాళ్ళు ఎవరు లేరులేంటి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. చూసారా, యేసుక్రీస్తు లాంటి ప్రభువు ఎక్కడ కనబడ్డు మనకి. నేను కూడా అందరిని చూసేసి ఆయన దగ్గరకు వచ్చాను. కాబట్టి ఈయన ఎవరంటే జీవము గల దేవుడే కాదు, సత్యవంతుడు. ఎవరా చెప్పాలి అంటే అబద్ధం అంటే ఏంటో తెలియదు ఆయన. అందుకే మనము కూడా సత్యవంతుని యందు సత్యములో జీవించాలి. హల్లెలూయా. నువ్వు అబద్ధాలు ఆడి ఎవరినైనా కానీ 1 నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు మోసపుచ్చుకోగలవు, కానీ చివరికి నీ బ్రతుకంతా కాలిపోద్ది అబద్ధాలతో. దేవుని స్తోత్రం. ఎక్కువ కాలం నువ్వు అబద్ధాలతో బతకలేవు. అబద్ధం చాలా రకాలుగా మారిపోద్ది. సత్యం ఎన్ని యుగాలైనా ఒక్కలాగా ఉంటుంది. హల్లెలూయా. ఒక అమ్మాయి, రాలింగ్ అమ్మాయి, ఒక 16 సంవత్సరాల కిందట ఆ అమ్మాయి, అంకుల్ గారు రాజమండ్రి వెళ్తున్నాను ప్రార్థన చేయండి ఉంది. ఏమ్మా అన్నాను. ఏదో పుస్తకాలు ఏదో గొడవ చెప్పింది. సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళు అన్నాను. వెళ్ళిన తర్వాత ఓ అమ్మాయి, పేరు చూసుకుంటున్నావా, ఈ ఆడవాళ్ళకి ఇదో గొడవ, కొంచెం ఇంటికి వెళ్ళేదాకా ఆగండి. కాబట్టి చివరికి చాలామంది చూసుకుంటారు సువార్తల్లో, కానీ ఆ పేరేమో దొరకతాడకి, మైండ్ ఉండతాడకి. వాక్యం మీద నుంచి పేరు మీదకి వెళ్ళిపోతుంది మైండ్. పోనీ ఎంత నెలికినా అదేం దొరకదు. ఆ అమ్మాయి సాయంత్రం 4 ఫోన్ చేసి అంత పని అంతా బాగానే జరిగింది అంకులు, థ్యాంక్స్ అంకులు అంత. నువ్వు రాజమండ్రిలో ఉన్నావా అంటే, లేదు అంకుల్ వచ్చేసాను, ట్రైన్ ఎక్కి, మధ్యాహ్నం ట్రైన్ ఎక్కి రాలింగ్ వచ్చేసామ్మా అన్నాను. వచ్చేసాను. మరి 12:30కి నీలాగే భీమవరంలో కనపడ్డారు రైల్వే స్టేషన్ దగ్గర, నువ్వేనా లేకపోతే ఎవరన్నానా? అది కాదండి, అది ఏంటంటేనండి, నేనండి, మీకండి రాజమండ్రి అన్నానా, ఈ లోపల మళ్ళీని ఇంకొకళ్ళు అన్నారు రాజమండ్రి కాదు భీమవరం వెళ్ళన్నారు అని చెప్పి భీమవరం వెళ్ళి, అది కాదు, మరి నీ కూడా ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. అయ్యో అది మా అన్నయ్య అవుతాడండి. అన్నయ్య అవుతాడమ్మా. మీకు అందరికీ అర్థమైపోయింది, ఇంకా నేను లోతుగా చెప్పక్కర్లేదు. ఆ అమ్మాయి రాజమండ్రి వెళ్తే ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా నేను రాజమండ్రి వెళ్ళానండి అని చెప్తుంది. ఆ అమ్మాయి రాజమండ్రి వెళ్ళకుండా భీమవరం వెళ్ళింది కనుక దాని గురించి ఎన్ని అబద్ధాలు ఆడవలసి వచ్చిందో తెలుసా. అందుకే మీరు ఎప్పుడు కూడా అబద్ధాలను ఆశ్రయంగా చేసుకోకండి. అబద్ధము చాలా ప్రమాదం. నీ మాట చెప్పు, అవును కాదు. అబద్ధాలు ఆడేవాళ్ళు కొన్నాళ్ళకు విలువ పోతుంది,
అసలు నిజం చెప్పినా నాన్న పులి వచ్చే అని చిన్నప్పుడు కథ చదువుకున్నాం. నిజం చెప్పినా నమ్మరు. మన దేవుడు ఎవరు చెప్పాలి? సత్యవంతుడు. హల్లెలూయా. ఈ అబద్ధాల పొత్తుకు ఏం బాగుంది నీకు? ఈ అబద్ధాల పొత్తుకు ఏం బాగుంది నీకు? బాగలేదు కదా. మాట్లాడతలేదు. ఇప్పుడే మాట ఇచ్చారు, యేసు ప్రభు నామానికి అవమానం తేకుండా బతుకుతామని. దేవుని స్తోత్రం. కాబట్టి సత్యవంతుడైన యేసు, మృతులలో నుండి దేవుడు లేపిన యేసు. ఓకే, యేసు ప్రభుని చనిపోయిన తర్వాత ఎవరు లేపారు? దేవుడు లేపాడు. ఓకే, ఇప్పుడు దేవుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుడు పక్కన. దేవుడు అంటే ఎవరమ్మా? చెప్పు ప్రసన్నమణి గారు. దేవుడు అంటే ఎవరు? పడుకో అంటే సుజాతమ్మ గారు కూడా పడుకోవాలి, అంతే కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా పడుకోవాలి, మోడీ గారు కూడా పడుకో. నువ్వు పడుకో అంటే చెప్పండి, దేవుడు పడుకో అంటే పడుకోవాలి. ప్రపంచంలో ఎవరైనా పడుకో అంటే పడుకోవాలి, లెగంటే లెగాలి. ఆయన దేవుడు, ఆయన దేవుడు. ఆయన పక్కన కూర్చున్నాడు యేసుక్రీస్తు. మనం నమ్ముకున్నటువంటి ప్రభువు దేవుడు పక్కన కూర్చున్నాడు. నువ్వు యేసుక్రీస్తుకి ఇష్టడుగా ఇష్టరాలుగా ఉంటే కనుక యేసు ప్రభు దేవుడితో చెప్పి నీ జీవితం అంతా ఫలభరితంగా నడిపించేస్తాడు. హల్లెలూయా. సరా, కాబట్టి చూడండి, విశ్వాసరావు చూడేవారు. కాబట్టి ఇక్కడ చూస్తే కనుక రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న యేసు. చెప్పండి, రాబోవు ఉగ్రత నుంచి. ఏంటా ఉగ్రత? ఏంటా ఉగ్రత? 7 సంవత్సరాల శ్రమలు, మహాశ్రమలు, తర్వాత తీర్పు, తర్వాత అగ్నిగుండం, తర్వాత పాతాళం, తర్వాత చీకటి, తర్వాత దెయ్యాల లోకం. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువులో యథార్థంగా ఉన్నావు, వీటన్నిటి నుంచి తప్పించేశాడు నేను. హల్లెలూయా. మనం శ్రమల గుండా వెళ్ళం. మనకి మహాశ్రమలు, శ్రమల సంబంధం లేదని చెప్పాడు పౌలు. శ్రమల కొరకు కాదు రక్షణ పొందుటకు దేవుడు మనలను నియమించను. వీటన్నిటి నుంచి తప్పించుతున్నాడు. ఎవరు తప్పించుతున్నారు? ఎవరు తప్పించుతున్నారు? యేసు కదా. మనలను తప్పించుచున్న యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. 5 నిమిషాలు అయిపోతుంది వాక్యం. పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకు. యేసు ఎక్కడున్నాడు చెప్పాలి. ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఓకే, ఇస్తారండి, చెప్పండి. యేసు ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి వస్తాడు? మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడ చూడాలి? ఇంకెందుకు చూస్తాం? ఇక్కడ చుట్టూ చూస్తాం ఎందుకు? వెనక చూస్తాం ఎందుకు? ముందుకు చూస్తాం ఎందుకు? జీవితాంతం డబ్బు, పిశాచాలు, కామం, పాపం, అబద్ధాలు, మోసం, వీళ్ళెవరు పైకి చూసేవారు కాదు. కొలస్సీ 3 ప్రకారం మీరు పైనున్న వాటిని వెతకుడు ఏలయనగా మీరు వృత్తి పొందితిరి. చదవండి ఒకసారి కొలస్సీ 3. తొందరగా చదవాలి, టైం అయిపోతుంది. కొలస్సీ 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. యోసేపు గారు, రిప్కా గారు వచ్చారా? మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే. చేయి చూపించమా, చేయి చూపించు. నీ చేయనా? ఓకే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తు కూడా దేవుని దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడుదురు.
ఆయన పరలోకం నుంచి వచ్చి ప్రత్యక్షమైనప్పుడు మీరును ప్రత్యక్షమవుతారు. లోకం మీద ఉన్న దురాశలు, డబ్బులు పిచ్చ, మనుషుల పిచ్చ. తేజకు కూతురు అంటే చాలా ఇష్టం, కానీ యేసుప్రభు తర్వాత అనాలి కూతురు, అంతే కదా. తేజ తర్వాత వచ్చింది అది, తేజకు ముందు వచ్చింది అది. మరి ఏంటో అంటారే, ముందు వచ్చిన చెవుల కంటే వెనకాల వచ్చిన కొమ్ములు వాడట. నీ కూతుర్ని దేవుడి కంటే ఎక్కువ ప్రేమించకూడదు. కాబట్టి మనము ఇహలోక ఆశలు విసర్జించి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం ఆరాధించే దేవుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనం వెళ్ళాల్సింది ఎక్కడికి? నిత్య జీవం ఎక్కడుంది? పరిశుద్ధత ఎక్కడుంది? దేవుడు ఎక్కడున్నాడు? మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళే వరకు? అక్కడికి వెళ్ళే వరకు. చూసారా? కాబట్టి పరలోకము నుండి వచ్చున్న యేసు మనలందరినీ మహిమా దేహాలుగా మార్చేస్తాడు. ఎవరిని? ఎక్కడున్నవారైనా, సమాధుల్లో కానీ, ఎక్కడ కానీ, పరదేశంలో కానీ, సముద్రంలో కానీ, పాత అది పెద్ద సబ్జెక్టు. యేసు ప్రభు తండ్రి అంటాడు, కుమారుడా వెళ్ళు అంటాడంట. ఒక్క క్షణంలో యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చేస్తాడు. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఈ సంఘంలాగా ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఒక్క క్షణంలో మహిమాదేహాలు ధరించుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు అందరూ కింద కూర్చుని దమా 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 గుండెలు కొట్టుకుంటారు. మీరు గుండెలు కొట్టుకునే వారిలో ఉండకూడదు, ఎగిరే వారిలో ఉండాలి. కాబట్టి మీరు ఎలాగూ దేవుని వైపు తిరుగుతారో ఆ సంగతి వారు తెలియజేస్తున్నారు. నిజంగానండి, ఆ సంఘం అండి పరలోకం కోసం ఎదురు చూస్తున్నారు, యేసు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ముగించే ముందు ఒక మాట చెప్పనా? ఇప్పుడు ఈ లోకంలో మనకు అవసరాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏం అవసరం తెలుసా? ఆహారం, వస్త్రం, గృహం, భర్త, భార్య, పిల్లలు, ఆరోగ్యం. ఉన్నాయా లేవా? యేసుగా ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కదా. యేసు ప్రభు అన్నాడు, మీరు పైకి చూస్తే, అందరూ గట్టిగా దేవుని స్తోత్రం, మీరు పైకి చూస్తే కింద ఉన్న మీ అవసరాలు నేను అన్నీ తీరుస్తాను. హల్లెలూయా. ఇంకేం కావాలి కదా. కాగా యేసుక్రీస్తులో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీర్చు. అర్థమైంది మీకు? ఇప్పుడు అర్థమైందా? మొదట ఆయన నీతిని, తదుపరి మీకు అవన్నీ, మీకు ఏది కావాలో అది ఇస్తాడు. మీకు ఏది అవసరమో అది ఇస్తాడు. అంతేనా? మీరు పరలోక సంబంధులైనప్పుడు మీకు ఏది అవసరమో ఎవరికి తెలుస్తుంది? ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. మేమందరం మిమ్మల్ని పోలి నడుచుకొని ఉగ్రత నుంచి తప్పించబడి క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ అలాగ జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఒక రెండు మాటలు శ్రద్ధగా వినండి. వెనకాల నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. సహాయం చేయాలనుకుంటే మీకు దేవుడిస్తే చేయండి. తర్వాత 22వ తారీఖు శనివారం కత్తపాడు వారి ఉపవాస ప్రార్థన ఇక్కడ 9:30 నుంచి 2:30 వరకు జరుగుతుంది. ఈ నెల వచ్చే నెల ఉపవాస ప్రార్థన సువార్తరాణి గారిది. జనవరి నెల వైజాగ్ పావన్ గారిది. అదేంటండి అలా అంటున్నారు? మరి అంతే కదా. పావని గారు అడిగారు జనవరిలో. ప్రస్తుతానికి వైజాగ్లో సంఘం కట్టాలన్న పనిలో ఉంది ఆ పిల్ల అక్కడ. అర్థమైందా? కాబట్టి పావని గారిది జనవరి నెల. అలాగే మరి బేబీ గారు ప్రభు పళ్ళు అన్నారు, కనపడలేదు. ఆవిడ జనవరి, డిసెంబరు. ఇలింద్రపారు వారి ప్రభు పల్ల. సరే, ఒక ముఖ్యమైన ప్రకటన. అదేంటంటే కొంతమంది సంఘాల్లో ఉదాహరణకి ఒక ఫ్యాన్ కొనుక్కొచ్చి మాకు ఇచ్చేశారు, ఒక వస్తువు కొనుక్కొచ్చి మాకు ఇచ్చేశారు. ఆ వస్తువు పనికిరాదు.
కాబట్టి సంఘంలో చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు ఏ సహాయం చేయాలన్నా ఏది కొనాలన్నా ముందు మమ్మల్ని సంప్రదించండి. అది ఏదైనా సరే, 10 రూపాయల దగ్గర నుంచి 10 లక్షల వరకు అయినా సరే మమ్మల్ని సంప్రదించండి. అప్పుడు మేము 10 మంది కలిపి ఆలోచించి ఏది మంచిదో అది కొంటాం. మీకు విషయం అర్థమైందా? మీరు చేసేది మంచి పని అయినప్పటికీ మాకు కాస్త తెలియచేయండి. ఉదాహరణకి మీరు నా మీద ప్రేమతో రెడీమేడ్ డ్రెస్ పట్టుకొచ్చారనుకోండి, ప్యాంటు పట్టదు, చొక్కా పట్టదు. రెడీమేడ్ డ్రెస్కి నేను షాప్కి రావాలా వద్దా కదా? నాకు కొంతమంది ఇదివరకు బట్టలు పెట్టేవారు. ఆడన్నాడు ఈ చొక్కా లాగా వేసుకెళ్తే మిమ్మల్ని చూసి నవ్వుతారండి అన్నాడు టైలర్. కాబట్టి మీరు ఏదన్నా ఒక వస్తువు కొనే ముందు చిన్నది కానీ పెద్దది కానీ సంప్రదించండి. వంటగదులకి ఆ గదులకి ఈ గదులకి వస్తువులు అయితే మరియమ్మ గారితో మాట్లాడండి. ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు సౌండ్ సిస్టమ్ లేదా ఏసీలు ఫ్యాన్లు అలాంటివి అయితే నాతో మాట్లాడండి. ఒకవేళ వెనకాల మందిరానికి ఏదైనా ఇవ్వాలంటే నాతో మాట్లాడండి. మందిరానికి కావాల్సిన ఐరన్ ఇవ్వండి లేకపోతే సిమెంట్ ఇవ్వండి అని చెప్తాను. ఒకవేళ మీకు వస్తువు ఇవ్వాలనుకుంటే, డబ్బులు ఇవ్వాలనుకుంటే అది వేరే విషయం. ఏదైనా వస్తువు ఇవ్వాలని మేము మందిరానికి అనుకుంటే కనుక, ఇప్పుడు మాకు ఫ్రిడ్జ్కి డబ్బులు ఇచ్చారు, మేము మంచి ఫ్రిడ్జ్ తెచ్చాం, తక్కువ రేటు 50,000 ఫ్రిడ్జ్ 35,000కి వచ్చింది. అర్థమైందా? ఇక్కడ నుంచి మీరు ఏది కొనాలన్నా మీకు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. అది అవిధేయత. మాకు తెలియచేయండి. తెలియజేస్తారా? కాబట్టి ఇక నుంచి ఏం కొనమంటారా? మీకు ఇలా చెప్తే అలా గొడవ, అలా చెప్తే ఇలా గొడవ. మీతో ఎలా చెప్పాలో తెలియదు ఒకసారి నాకు. వాక్యం అయితే సాయంత్రం దాకా చెప్తాను కానీ మీతో మాట్లాడటం రాదు నాకు. మరియమ్మ గారు అంటుంది మీకు మాట్లాడటం రాదు. నిజమే, మామూలుగా మాట్లాడటం రాదు. ప్రేమ కుమార్కి అసలే రాదు. అందుకే మేము ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. కానీ నేను తెలివైనోడు అయినా ఆయన తెలివైనోడు అన్నా సహవాసం తేడవచ్చు కదా. మేమిద్దరం కలిపి చేపకున్నాం. ప్రేమ కుమార్ ఆవిడ తిట్లు, నన్ను ఈవిడ తిట్లు. అలా ఉంటుంది మా పని. మాకు పెద్ద జ్ఞానం లేదు కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఏది కొనాలన్నా సంప్రదించవలెను. సంప్రదిస్తారా? ఓకే. తర్వాత లాస్ట్ క్రిస్మస్ ఆరాధనలు 1వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. కొన్ని డేట్లు అయిపోయినాయి. కావాల్సిన వారు తెలియజేయండి. సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో మీకు ఏదైనా బాగా ఖర్చు పెట్టాలనుకుంటే ఆ ఖర్చులో కొంత వెనకాల నిర్మాణానికి ఇవ్వండి. సింపుల్గా ఖర్చు పెట్టండి. తర్వాత కేక్స్ అయ్యి లేవు. అయితే మొన్న నాతో అన్నారు కొవ్వొత్తులు ఉండాలండి, అది కొంచెం వెలుగు కదా అని అంటే కొవ్వొత్తుల వరకు ఓకే, కేక్ అయితే లేదు. సరేనండి. 30వ తారీఖు దాకా క్రిస్మస్ జరుగుతుంది. 31 రాత్రి వీడుకోలు ప్రార్థన 2026లోనికి మనం సంతోషంగా ప్రవేశిద్దాం. అందరూ మీరు మీ ద్వారా సంఘం పెరగాలి. మిమ్మల్ని బట్టి సంఘము పెరగాలి. మిమ్మల్ని బట్టి ఎవరు ఆకూడదు. కొత్త వారు రావాలి సంఘంలోకి. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థన ఆశీర్వాదాలతో వెళ్దాం. ఏదైనా మర్చిపోతే నా దగ్గరకు వచ్చి చెప్పండి, మైకులు మళ్ళీ చెప్తాను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమీరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను
దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలే నీ ఎదుటే మృంగివేయ నిలచిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులొస్తాయని నిరీక్షణే లేకున్నా, మారది తన రాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మారని తన రాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఒంటరి పోరాటమై విసుగు చేపినా, పొందిన పిలుపే భారమైపోయినా, ఆత్మీయులందరూ అవమానిస్తున్నా, నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన, పిలుపుని విడచి మరలిపోకుమా, న్యాయాధిపతి నాయకునిగా నిలుచును నిన్ను, పిలుపుని విడచి మరలిపోకుమా, న్యాయాధిపతి
నిన్ను మరచిపోవునా? పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా? సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచుడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోయివడు నిన్ను. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడదాం. రాత్రి మన రెప్పగాడు సువార్త రాలేదా? గుంటూరు రెప్పగా రాలేదు ఈరోజు. రమ్మన్నాను రాత్రి. ఈ రోజు నుంచి ప్రతి వారం రండి అని చెప్పాను. అన్నీ బాగుంటాయి. దొంగతనం ఏదో జరిగిందంటున్నావు, అవన్నీ పోతాయి, దేవుడి సన్నిధికి రా అని చెప్పాను. సరే, ఏమైనప్పటికీ రాత్రి వస్తున్నాను నేను. అక్కడ అన్నాకుమారి గారి దగ్గర పెద్ద యాక్సిడెంట్. వాళ్ళు తాగేసినట్టున్నారు. ఒక అబ్బాయి, మన ఎల్పూరు అతనే వాళ్ళకు గుద్దేశారు. అతను బండి పాడైంది, అతను కాలు ఇరిగిపోయింది, పడున్నారు. ఏమైపోయారో నేను అనుకున్నా. ఎందుకు మాట చెప్తున్నానంటే విశ్వాసరాజు ఫోన్ చేశాను. అప్పుడు సువార్త అయింది. మనోళ్ళు ఎవరన్నా ఏంటని కంగారు వచ్చి. కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు గుద్దేస్తున్నారు. మీరు ఎంత జాగ్రత్తగా కత్తిపడి వెళ్తుంటే, మనం ఒక పెద్ద ఆయన పాపం జాగ్రత్తగా వస్తుంటే రయ్యి నెల కొట్టేసాడు. అతను పడిపోయాడు పాపం. దారుణంగా తగిలిన దెబ్బలు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు గుర్తెత్తారు. కాబట్టి మీరు ఏం చేయాలి? ఎవడన్నా వేగంగా వస్తున్నా, ఎక్కడికి వస్తున్నా మీరు ఆగిపోండి. అవి పక్క వెళ్ళిపోండి. బాగా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. అస్సలు బాగాలేదు రోజులు. కారులో వస్తున్నాం, ఎంత భయం వేస్తుందో మాకు, ఎవరో గుర్తేస్తారో ఏంటో. జాగ్రత్త. నడిచి వెళ్ళేవారు కూడా వెనక ముందు వాహనాలు వస్తున్నాయా ఏంటి, బాగా పక్కకి నడవండి. సంఘానికి వచ్చేవారికి ఎవరికి ఇబ్బంది కలిగినా మనకు బాధ కలుగుతుంది. మీరు దేవుడి కృపచేత అలాంటి ప్రమాదాలు జరగవు. దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు. ప్రభువుతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు జీవం గల దేవుడు అయిన తండ్రి అందరినీ క్షేమంగా గృహాలకు నడిపించండి. అంతేకాదు వారి ప్రయాణాల్లో అంతట్లోనే మీరు తోడై ఉండి నడిపించండి. కానుకలు, దశమ భాగములు, కార్యక్రమాలు, నిర్మాణాలు, బస్సులు, సువార్తలు, ఇలాగా వారు చేస్తున్న ప్రతి సహాయాన్ని మీరు దీవించి తిరిగి వారికి నూరంతలుగా దయచేయండి. అందరిని క్షేమంగా కాపాడి నడిపించండి. మీ చిత్తమైతే 2026 సంవత్సరానికి మమ్మల్ని అందరినీ సంతోషంగా నడిపించండి. వివాహాలు కాని వారికి వివాహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, సరైన ఆదాయ మార్గాలు అన్నీ తెరవండి. అందరిని క్షేమంగా కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు దీవెన కృప సదాకాలం మనకందరికీ తోడై ఉండును గాక. జాగ్రత్తగా.